కురుస్తున్న భారీ వర్షాలకు మూసి ఉప్పొంగి ప్రవహిస్తోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి భారీగా వరదను దిగువకు వదిలారు. దీంతో హైదరాబాద్ మధ్యలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ 11 గేట్లు, ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఎత్తివేయడంతో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. జంట రిజర్వాయర్ల నుంచి 35,000 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తోంది. చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జ్ పై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి దగ్గర ఉన్న మూసానగర్, శంకర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకి తరలించారు. స్థానికులు గత 45 ఏళ్ల చరిత్రలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాహనాల రాకపోకలు బంద్ అయిపోయాయి. బస్టాండ్లోకి వరద నీరు చేరిన సమయంలో దాదాపు 4,000 మంది ప్రయాణికులకు పైగానే ఉన్నారు. వెంటనే ఎంజీబీఎస్ బస్టాండ్లో చిక్కుకున్న వారిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా బయటికి పంపారు. రోప్ సహాయంతో బస్టాండ్లోని వరద నీటి నుంచి ప్రయాణికులని సేఫ్గా తరలించారు. పురాణాపూల్ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టింది. ముసారాంబాగ్ వంతెన పైన కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు మూసి ఉగ్రరూపం స్థానికంగా నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ల మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ సిబ్బంది మంచిరేవుల నుంచి నార్సింగి నుంచి మంచిరేవుల వైపు సర్వీస్ రోడ్లను మూసివేసింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఎవరిని వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. చాదర్ ఘాట్, పాత బస్తీ లాంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల వెంబడి ఉన్న ప్రజలను ఖాళీ చేస్తున్నారు. మూసీ నాలా లాంటి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయించారు. वीडियो का ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. గత 45 ఏళ్లలో ఇంతటి ఉధృతంగా ప్రవహించడం అనేది చూడలేదు అని స్థానికులైతే చెప్తున్నారు. ఒకవైపు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీట మునిగిన బస్టాండ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. అలాగే నార్సింగి, మంచిరేవుల సైడ్ కూడా సర్వీస్ రోడ్లన్నీ మూసివేయబడ్డాయి. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సో ఫస్ట్ సుజాత దగ్గరికి వెళ్దాం. రైట్ సుజాత, ఎంజీబీఎస్ కంప్లీట్ గా నీట మునిగింది, ప్రయాణికులను అయితే సేఫ్ గానే రక్షించారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సిచ్యువేషన్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఎప్పటికుంది? రాధిక, హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలంతా నీట మునిగాయి. ఎంజీబీఎస్ లోకి రాత్రి నుంచి వరద నీరు చేరడంతో స్థానికంగా వెళ్తున్నటువంటి బస్సెస్ కావచ్చు, అదేవిధంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి ఎంజీబీఎస్ లో ఉన్నటువంటి బస్సెస్ అన్నిటినీ బయటికి పంపించారు. రాత్రి కురిసినటువంటి అటు వర్షం కారణంగా, అదేవిధంగా అక్కడ పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా మొత్తం ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోకి చేరడం వల్ల డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది దాదాపు 4,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రయాణికులంతా రోప్ సహాయంతో బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇటు ఇంకా వరద ఉద్రిక్తత పెరుగుతూ ఉండడంతో లోపల ఉన్నటువంటి బస్సెస్ అన్నిటిని బయటికి పంపించారు. ఏ ప్రాంతాలు వెళ్ళే వారికి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి బస్సెస్ అన్ని ఎంజీబీఎస్ బయట ఉంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ప్రయాణికులు ఇటు దసరా హాలిడే
డేస్ కావడము, ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో చాలా మంది ప్రయాణికులు తమ తమ ఊర్లకు వెళ్ళేటువంటి సమయం కావడము, ఆ బస్సెస్ అన్ని లేకపోవడం, ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ బ్రిడ్జి ప్రాంతం మొత్తం వరద నీరు తీవ్ర రూపం దాల్చిందనే చెప్పాలి. ఇంకొంచెం పైనుంచి గేట్లను ఎత్తివేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ వరద తీవ్రత రోడ్ల మీదకి వెళ్ళి ప్రయాణికులను చాలా ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి. ఒకవైపు చూస్తే పూర్తిగా రెగ్యులర్గా వెళ్ళేటువంటి వాహనాల బస్సెస్ అన్ని ఈ రూట్స్ నుంచి వెళ్తూ ఉంటాయి. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము యాక్చువల్గా పరిగెళ్ళాలి మేడం. ఇక్కడ చూస్తే బస్ స్టాండ్కి వస్తే ఒక్క బస్సు కూడా లేదు. ఇక్కడ ముందటి పక్క నుంచి పంపిస్తున్నా అన్నారు. ఇక్కడ చూస్తే అంతా జలమలమై ఉంది. ఎలా వెళ్ళాలని ఏంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు రాత్రి నుంచి ఇదే సిచ్యువేషన్ నెలకొంది. తమ ఊర్లకు వెళ్లేందుకు బస్సెస్ సౌకర్యం లేకపోవడం, ఒకవైపు లోపల ఉన్నటువంటి వాళ్ళంతా పోలీసులు భద్రంగా బయటికి పంపిస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్ లో, ఎందుకంటే రాత్రి నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి లోపల బస్సెస్ ఉన్నాయని చెప్పేసి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటికి జడ్చర్ల. ముందస్తుగా రిజర్వేషన్ ఏమన్నా చేసుకున్నారా? లేదు లేదు అంటే ఇక్కడ వరద నీరు వచ్చిందని తెలుసా ముందుగానే? లేదు తెలియకుండా వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళాలి? మియాపురా. బస్సెస్ ఉన్నాయి అవైలబిలిటీ? ఐ డోంట్ నో, ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్ళాలి? మాచర్ల. రిజర్వేషన్ ఏమన్నా చేసుకున్నారా? చేయలేదు. మామూలుగా బస్సెస్ ఎక్కడ ఉన్నాయని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. రోజు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో బస్సెస్ సౌకర్యం కలిగేది. వరద నీరు చేరడం వల్ల బస్సెస్ లేకపోవడం వల్లనే ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మంది తమ ఊర్లకు వెళ్లేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం, ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఊర్లకు వెళ్లేందుకు కూడా లోకల్ బస్సెస్ని ప్రిఫర్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఇక్కడంతా అనేది హెవీగానే వస్తుంది. అటు జంట జలాశయాల నుంచి ఆ గేట్లను ఎత్తివేసిన తర్వాత మూసి పరివాహక ప్రాంతాలన్నీ ఇదే విధంగా ఉన్నాయి. గడిచినటువంటి కొన్ని ఏండ్లలో ఈ విధంగా ఎప్పుడు ఎంజీబీఎస్ అనేది నీట మునగలేదు. చిన్న చిన్న వరద నీటితో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ జల దిగ్బంధంలో ఈ ఎంజీబీఎస్ మొత్తం కూడా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వచ్చినటువంటి ప్రయాణికులకి లోపలికి వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతున్నటువంటి సమయంలోనే బయట నుంచే బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికి రోడ్ల మీద చాలా వరకు నీరు నిలిచి ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఒకవైపు పోలీసులు దగ్గరుండి వాళ్ళు వెళ్లాల్సినటువంటి రూట్స్ కావచ్చు వాటన్నిటిని అడిగి బస్సెస్ ఎక్కడున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు నడుమ ఈ ప్రయాణికులని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు వెళ్లేటువంటి బస్సుల దగ్గరికి తీసుకువెళ్తున్నారనే చెప్పాలి. మరోవైపు ఆటోస్ కావచ్చు, అదేవిధంగా 2 వీలర్ వాహనాలు వచ్చేటువంటి వాహనాలు కూడా లోపలికి అనుమతి లేకపోవడంతో దగ్గరే ఉన్నటువంటి మెట్రో దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి కూడా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకి వెళ్లేందుకు వెళ్తున్నారు. ఒకవైపు ఈ ఎంజీబీఎస్తో పాటు సిబిఎస్ అంటే ఓల్డ్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్ స్టాండ్ వైపు కూడా పూర్తిగా అటు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలీసులు పూర్తిగా అటు సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తున్నారు. లోపలికి వాటర్ ఎక్కువగా వస్తుంది వరద నీరు చేరడంతో ముందస్తుగానే ఇక్కడంతా బారికేడ్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే లోపలికి ప్రయాణికులు వెళ్లకుండా ఉండేందుకు ఈ వాటర్ ఉధృత కూడా లోపల మెల్లమెల్లగా పెరుగుతుంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ఫ్లోటింగ్ వెళ్తే చాలా వరకు ఈ చుట్టూ పరిసర ప్రాంతాలంతా నీట మునిగే అవకాశం ఉంటుంది. ఈ బస్సెస్ని ఒక్కొక్కటిగా బయటికి పంపిస్తున్నారు. చాలా వరకు ఈ బస్సెస్ ఇక్కడ ఎంజీబీఎస్లో ఎప్పటి నుంచి పరిస్థితి నెలకొంది, వాహనాలని ఇటు బస్సెస్ని ఎప్పటి నుంచి పంపిస్తున్నారని ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సిబ్బంది ఉన్నారు. చెప్పండి, అంటే ఈ బస్సెస్ని ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు, ఏ రూట్లో ఎక్కువగా రష్ ఉంది? ఇక్కడ మహబూబ్నగర్, ఇక్కడ నాగర్ కర్నూలు, వనపర్తి ఆ ఏరియా సైడ్ బాగుందండి. అవి వారంగర్ నుంచి పంపిస్తున్నాం. ఇక మన విజయవాడ, ఖమ్మం ఏరియా నుంచి తెలుసున్నారు, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తున్నామండి.
చెప్తున్నాం ముందు అడ్వాన్స్గా ఇక్కడ ఆగుతాయి, ఇక్కడ ఈ స్టాప్ మీద అదే వెళ్ళిపోతాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. అంటే వరద ఉధృత కూడా పెరుగుతూనే ఉంది. ఎలాంటి చర్యలు? ఇక చర్యలు అంటే ఏం లేదు మేడం, ఆ గేట్లు క్లోజ్ చేసిన దాకా మనం ఏం చేయలేము కదా అట్లా. ఎప్పటి నుంచి వరద నీరు ఇక్కడ ఉంది? నిన్న నైట్ స్టార్ట్ అయింది 7-8 నుంచి అట్లా 6-7 నుంచి స్టార్ట్ అయింది. ప్రయాణికులకి ఆల్టర్నేటివ్ ఏమన్నా రూట్స్ ఏమన్నా చెప్తున్నాం మేడం. జేబీఎస్ నుంచి, సిబిఎస్ నుంచి, ఆరంగట్ నుంచి, సంతోష్ నగర్ నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి అన్నీ చెప్తున్నాం మేడం. ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ఆల్టర్నేటివ్ రూట్స్ అంటే జేబీఎస్ అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి వెళ్ళేటువంటి బస్సెస్ ఎటు నుంచి వెళ్తాయి అనేది ముందస్తుగానే చెప్తున్నామని చెప్తున్నారు. బస్సెస్ రాత్రే లోపల వరద నీరు చేరడంతో అన్నిటినీ బయటికి పంపించారు. ఇప్పుడు బస్సెస్ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలో ఆ ప్రాంతాలకి ఆల్రెడీ బస్సెస్ని ముందస్తుగానే పంపించారు. కాబట్టి ప్రయాణికులకి ఆ రూట్ని చెప్పి ఇక్కడ నుంచి ప్రయాణికుల్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అడుగుదాం. ఎక్కడికి వెళ్ళాలి? దాదాపు మోకాళ్ళ లోతు పైగానే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వచ్చేటువంటి వాళ్ళకి లోపల బస్సెస్ లేవు అని చెప్పడంతో బస్సెస్ ఎక్కడున్నాయో అని చెప్పేసి వాళ్ళు వెళ్తున్నారు. ఒకసారి మనం లగేజ్తో చూడొచ్చు. పిల్లల్ని తీసుకొని అదేవిధంగా లగేజ్ని తీసుకొని వాళ్ళు బస్సెస్ కోసం వస్తున్నారు. ఈ వరద నీటిలో వచ్చేటువంటి సమయంలో ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎంజీబీఎస్లో వరద నీరు చేరడము, ఈ వరద నీరు చేరిందన్న విషయం తెలియక ముందస్తుగా ఇక్కడికి చేరుకోవడం వల్ల ఎలా అయినా సరే తమ ఊర్లకి వెళ్ళాలి అని ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఓవరాల్గా చూస్తే సాయంత్రం వరకు ఈ ఫ్లోటింగ్ పెరిగితే ఈ ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల మొత్తం కూడా నీట మునిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ సుజాత, ప్రస్తుతం నార్సింగి వద్ద కూడా పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రైట్ అనిల్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడం